థ్యాంక్ యూ అవినాష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సో ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు అంటేనే ప్రేక్షక దేవుళ్ళు అంటారు. మన వాళ్ళల్లో నిజంగానే ఎలాంటి సినిమా వచ్చినా అది మంచి సినిమా అయితే మంచి కంటెంట్తో వస్తే దాన్ని మనం మోసుకెళ్తూ ఉంటాం సక్సెస్ వైపుకి అనమాట. సో ఒక మంచి సినిమా చూశారు ప్రొడ్యూసర్ గారు, తెలుగు ప్రేక్షకులకి అందించాలి అనిపించింది అనమాట ఆయనకి. అందుకనే శ్రీ పద్మిని సినిమాస్ సో ద్వారా మనందరికీ తెలుగులో ఏస్ అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు శివప్రసాద్ గారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ వారు కేవలం ప్రొడ్యూసరే కాదు, ఈజ్ అ డైరెక్టర్ ఆల్సో. రాజా అనే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలింతో మనందరినీ పలకరించడం జరిగింది. ఇక బ్యాక్ టు బ్యాక్ డైరెక్షన్లో ఆయన సినిమాలు వస్తూ ఉన్నాయన్నమాట. అవి మనం చూస్తాము, విట్నెస్ చేస్తాము. బట్ దానికంటే ముందు ఏస్ని తెలుగు ప్రేక్షకులు అందరి ముందుకి తీసుకొస్తున్నారు ఆయన బ్యానర్ త్రూ. సో ఆలస్యం చేయకుండా ఆయనకి సంబంధించిన ఏవి ఉంది ప్లే చేసేద్దాం. ప్లే ద ఏవి ఆన్ స్క్రీన్. సినిమాలకు భిన్నంగా ప్రయోగాత్మకంగా నిర్మించిన రాజా సినిమాతో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా తెలుగు సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన శివప్రసాద్ గారు తన మొదటి సినిమాతోనే క్రిటిక్స్ ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణను పొందారు. సినిమా పట్ల మక్కువతో కొత్త ప్రతిభకు అండగా శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ ను స్థాపించి ఇది కేవలం ప్రారంభమే అంటూ రాబోయే ఎల్ఐకే సినిమాలతో పాటు మరెన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ శక్తివంతంగా ముందుకు సాగుతున్నారు శివప్రసాద్ గారు. ఈ సినిమాతో పాటు మరెన్నో బ్లాక్ బస్టర్స్ ని అందుకోవాలని కోరుకుంటూ మా డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ తో మీ అనుబంధం మరిన్ని విజయాలతో మరింత ఉత్సాహంగా కొనసాగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆల్ ద వెరీ బెస్ట్ శివప్రసాద్ గారు. అండ్ డెఫినెట్గా ఆయన టైమింగ్ చాలా బాగుంటుందండి. ఇందాక ఇంటర్వ్యూలో చూడడం జరిగింది నేనైతే. డెఫినెట్గా ఆయన టైం కూడా చాలా బాగుందన్నమాట. సో మొత్తం ఈ క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ఇలా కొనసాగుతూనే ఉండాలి, సూపర్ సక్సెస్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా మంచి మంచి సినిమాలు మా వరకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా, ఈజ్ రైటర్ ఆల్సో. సో ఎస్, మరి ఇప్పుడు ఇంకొక యాక్టర్ని వేదిక మీదకి పిలుద్దాము. ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఆయన డైలాగ్ డెలివరీలో, బాడీ లాంగ్వేజ్లో రెండిట్లో స్టైల్ ఉంటుంది. అందుకనే మేబీ ఎన్నో సంవత్సరాల క్రితం సినిమా ఇచ్చిన ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన అభిమానులు ఇప్పటికీ అలానే ఉన్నారనమాట. సో ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ పృథ్వీరాజ్ గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. యా, విచిత్రం ఏంటంటే ఆయన ఇప్పటికీ అంతే ఫిట్గా ఉన్నారు కూడా. ఆ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అనేది అడగాలి డెఫినెట్గా. సో రీసెంట్ డేస్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మనం చూస్తున్నాం వారిని. దానికోసం కంగ్రాచులేషన్స్ అండ్ ఏస్ కోసం కంగ్రాచులేషన్స్. ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకి, నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, మీడియా వాళ్ళకి ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు. ఏస్ నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ సినిమా. ఎందుకంటే యానిమల్ తర్వాత ఝాట్ తర్వాత తండేల్ తర్వాత వైజయంతి ఐపీఎస్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఎలా ఒక కామెడీ, ఒక యాక్షన్, ఒక ఫుల్ ప్యాకేజ్, అలాంటి సినిమా ఈ ఏస్లో. ఏస్ అని ఆ టైటిల్లే చాలా యాప్ట్ అన్న టైటిల్ ఈ సినిమాకి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కార్డ్స్లో ఏస్ అనేది ఇట్ మీన్స్ 1, ఆల్సో ఇట్ మీన్స్ ద హైయెస్ట్ కార్డ్. సో అలాగే ఈ సినిమాలో ఆ కార్డ్ ఎక్కడ పెడితే కార్డ్కి వెలుగు వస్తుంది. సో ఈ సినిమాలో చాలా మంది ఏస్ కలిసి ఈ ఏస్ని మేము అందరికీ ప్రజెంట్ చేస్తున్నాం. ఐ విల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ ఆర్మూ గారు. వే ఆఫ్ టేకింగ్ ఎలా అంటే మిగతా డైరెక్టర్స్ లాగా స్క్రిప్ట్ పెట్టుకొని ఇది షార్ట్, ఇది ఫ్రేమ్ అలా కాకుండా మొత్తం స్క్రిప్ట్ హీ హ్యాజ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. మొత్తం సినిమా చూసేశారు అండ్ స్పాట్లో వచ్చి మీరు ఇది మాట్లాడండి, హీరో గారు మీరు మాట్లాడండి. సో ఒక డిస్కస్ చేసి హీ మేక్స్ ఆ డైలాగ్స్ని మనం ఓన్ చేసుకుని లోపు నుంచి వస్తుంది. సో ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్, చాలా చాలా స్పాంటేనియస్గా ఉంటుంది.
And that is the kind of actor Yogi Babu Garu. That is the kind of actor mana Makkal Selvan Vijay Sethupathi Garu. So every scene to scene baga improvise chesi chala fun ga chala excellent performance తో ఈ సినిమా మొత్తం వచ్చింది. కానీ ఈ సినిమాలో స్మాల్ బాధ ఏంటంటే ది హీరోయిన్ రుక్మిణి గారు అండ్ దివ్య గారు వాళ్ళకి లాంగ్వేజ్ కొద్దిగా ప్రాబ్లం. సో వాళ్ళకి మాత్రం డైలాగ్స్ ఇచ్చేస్తారు. అక్కడ వచ్చి మొత్తం మార్చేస్తారు యోగి బాబు గారు అండ్ హీరో గారు నేను సో అక్కడ వాళ్ళు మాత్రం కొద్దిగా దేవర్ బట్ అఫ్ కోర్స్ చాలా బాగా అడాప్ట్ అయ్యి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో బిగినింగ్ టు ఎండ్ వరకు ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. దీన్ని డైరెక్టర్ గారు మాట్లాడప్పుడు చెప్తారు ఇట్స్ అ డార్క్ కామెడీ, ఎందుకంటే సీరియస్ సిచ్యువేషన్లో కామెడీ వస్తుంది. అండ్ యోగి బాబు గారు ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశారు. మన హీరో గారు ప్రెస్ మీట్లో చెన్నైలో చెప్పినప్పుడు చెప్పారు ఈ సినిమాకి ఇద్దరు హీరోస్, నేను తర్వాత యోగి బాబు గారు విజయ్ సేతుపతి గారు చెప్పారు. సో చాలా రోజుల తర్వాత వీ గెట్ టు సీ యోగి బాబు గారు ఇన్ అ ఫుల్ లెంగ్త్ సినిమా. The music has come out very well, the background score. ఈ సినిమాకి కెమెరామెన్ చాలా బాగా తీశారు. అండ్ యూ కెన్ మేక్అవుట్ ఈ మొత్తం సినిమా మనం మలేషియాలో షూట్ చేసాం. అండ్ ఇది మే 23 మీ మే 23 రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ విల్ బీ, ఐ ప్రామిస్ యూ విల్ బీ థరోలీ entertained and you will enjoy. So please mark the calendar. Come watch the film in the theaters and enjoy the color, the glamour, the fun in the theaters. And thank you for this opportunity. God bless. సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. కాదు నేను ఒకసారి మీరు అది ఆ ఒక స్టెప్ మీరు సార్ అది ఐకానిక్ సార్. అసలు ఎలా అంటే ఎన్నో ఏళ్ల క్రితం అది ఇప్పటికీ మనం వేస్తూనే ఉంటాం. నేను లేదు మీరు ఇలా చేస్తే ఒక్కసారి నేను పాడదాం అనుకుంటున్నాను సార్, కానీ ఈ రాగం తప్పైతే నన్ను ఏమనకండి. సో అఫ్ కోర్స్ ఇందాక